నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండించిన పంటను తప్పనిసరిగా కొనుగోలు చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. నంద్యాల మినీ మహానాడులో పొగాకు రైతులు ఆయనను కలిసి సమస్యను విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి పొగాకు రైతులకు హామీ ఇచ్చారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. పొగాకు కొనుగోలు వ్యవహారంపై వ్యవసాయ అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించారు. పొగాకు సంబంధించినటువంటిది అక్కడ కేబినెట్ లో చర్చకు వచ్చినప్పుడు నేను ఫారూక్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. పొగాకు రైతులు ఆందోళన పడవలసిన అవసరం లేదు, ప్రతి బేలు కొంటాము, ప్రభుత్వం తరఫున బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాము. వ్యవసాయ శాఖ అధికారి కూడా ఏవైతే పొగాకు కంపెనీలు ఉన్నాయో ఆ పొగాకు కంపెనీలను అందరినీ కూడా పిలిపించి వారు కూడా ఖచ్చితంగా కొంటామని చెప్పడం జరిగింది. కాబట్టి నాణ్యమైన పొగాకు లేకుండా వాళ్ళకు కొనడానికి వీలు కానిటువంటి పొగాకు తెస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు. రైతులు కూడా నాణ్యమైన పొగాకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా 10 రోజులు ఎక్కువ తక్కువ అయినా కానీ కూడా ప్రతి పొగాకును కొంటాము. ఎవరు రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదు. శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆయన పురస్కారం స్వీకరించారు. 2023 అక్టోబర్ 26న ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారన్న భారత గూఢచార సంస్థ సమాచారం మేరకు జమ్మూ కుప్వారా జిల్లాలో పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఇతర సైనికులతో సోదాలు ప్రారంభించారు. అక్కడ ఇళ్లలో దాంకున్న 5 ఉగ్రవాదుల్లో 3 ఉగ్రవాదులను రామ్ గోపాల్ నాయుడు పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చి చంపారు. మరొకరు తప్పించుకున్నాడు. అతని కోసం వెతుకుతుండగా మరో ఉగ్రవాది రామ్ గోపాల్ బృందంపై గ్రెనేడ్ విసిరాడు. దాని నుంచి చాకచక్యంగా తప్పించుకుని ఉగ్రవాదాన్ని మట్టుపెట్టి ఆపరేషన్ ముగించారు. దేశంలో 4 మాత్రమే కీర్తి చక్ర ప్రకటించగా వారిలో జీవించి ఉన్న ఒకే ఒకరు రామ్ గోపాల్ కావడం విశేషం. రామ్ గోపాల్ పురస్కారం అందుకోవడం పట్ల ఆయన తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఎయిర్పోర్టు సలహా మండలి చైర్మన్ వల్లభనేని బాలశౌరి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనులపై విజయవాడలో సమీక్షించిన ఆయన ఆశించిన స్థాయిలో పనుల్లో పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకురావాలన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి దేశీయ అంతర్జాతీయ సర్వీసులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా విజయవాడలో ఫ్లైట్ ఎగిరితే యుఎస్ లో న్యూయార్క్ లో గానీ లేదా చికాగోలో గానీ ఫ్లైట్ దిగే విధంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరాం. 2028 కల్లా ఎయిర్ ఇండియా వాళ్ళు ఇక్కడి నుంచి యుఎస్ కి డైరెక్ట్ ఫ్లైట్ నడపాలనేది కూడా ఉంది. తర్వాత న్యూ టర్మినల్ బిల్డింగ్ వచ్చేలోపు దాదాపు 70% కంప్లీట్ అయింది. డెఫినెట్ గా రానున్నటువంటి 3-4 మాసాల్లో అది కూడా టోటల్ బిల్డింగ్ కూడా న్యూ బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. మరి తర్వాత ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాలకి న్యూ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వాళ్ళు ఒకటే కోరడం జరిగింది, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెంచాలి. ముఖ్యంగా వారణాసి, కొచ్చిన్, అంతేకాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరడం జరిగింది. వారు కూడా అంగీకరించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా వాళ్ళు కూడా గుర్తించారు. ఈ అన్నింటినీ మేము పరిష్కరిస్తాం త్వరలో. తప్పకుండా వచ్చే 2-3 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 48,000 మంది ఉద్యోగులకు ఊరట కల్పించేలా చర్యలు చేపట్టింది. ఉద్యోగ భద్రత కల్పించే సర్క్యులర్ పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఉద్యోగ భద్రత కోసం 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సర్క్యులర్ ను తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఈ సర్క్యులర్ అమలును నిలిపివేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉద్యోగులు చేసే చిన్న తప్పిదాలకే పెద్ద శిక్షలు వేయడంతో పాటు అక్రమంగా సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. పాత సర్క్యులర్ పునరుద్ధరించి దానికి అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును ఉద్యోగ సంఘాలు కోరాయి. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఎండీ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలి మండలి ఎక్స్ అఫీషియా సభ్యులుగా తోడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దివాకర్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. అనంతరం డాలర్స్ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన తర్వాత వేద పండితులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేస్తారని దివాకర్ రెడ్డి తెలిపారు.
తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పిలిగ్రిమ్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు రాకపోకలకు రావచ్చు, డెవలప్మెంట్స్ సంబంధించి చూడాలకు సంబంధించి రోడ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరుగుతుందో దాన్ని కృషి చేస్తానని, అదేవిధంగా అట్లాంటి తిరుమలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశాయ అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల అయినంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడి గుండెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తానని ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్లు పెట్టి మరి జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటిస్తామన్న వైసీపీకి 2029లో ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారని సోమిరెడ్డి జోస్యం చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ దేశంలోని అతిపెద్దదన్నారు. ఊర్సా కంపెనీకి ఎకరంకు రూపాయికే ఇచ్చామని జగన్ నిరూపిస్తే సర్వేపల్లి ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నెల్లూరులో నిర్వహించిన మినీ మహానాడులో సోమిరెడ్డి పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లాస్ట్ 5 yearsలో. నిన్న ఒక మాట చెప్పాడు, రేపు జూన్ 4వ తేదీ అంటే 1 year అవుతుంది, ఆ రోజు రిజల్ట్ వచ్చింది. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా అంట ఆయన. నేనైతే ఒక్క మాట చెప్తుండా, 2029 మీ వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు. బోఫోర్స్ ఎంత? 60 కోట్లు. 2G స్కామ్ ఎంత? అక్కడ కేజ్రీవాల్ జైలుకి పంపించారు, డిప్యూటీ సీఎం జైలుకి పంపించారు, కవితను జైలుకి పంపించారు. ఎంత? 150 కోట్లు. ఈరోజు సిఐడి సాక్ష్యాధారాలతో తేల్చిందంత 3200 కోట్లు. నేను చెప్పా, అయ్యా అఫీషియల్ సేల్స్ 3200 కోట్లు, 10,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పా. ఈరోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ అక్కడ పెట్టి మనవల గురించి మాట్లాడటం. ఇంకొక మాట మాట్లాడినాడు, ఊర్సా కంపెనీకి విశాఖపట్నంలో 50 ఎకరాలు, ఎకరా 90 పైసలు ఇడ్లీ వడ అంటాడు. 50 లక్షలకి ఇస్తే 90 పైసలు రూపాయి ఇడ్లీ వడ అంట. పచ్చి అబద్ధాలు. ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పా, ఆ యలహంక ఎమ్మెల్యే, యలహంక అంటే తెలుసు మీకు, ఆయన ఉండేది బెంగళూరులో, 29 ఎకరాలు, 1,10,000 అడుగుల ఇల్లు, అతి పెద్ద 1,000 కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీ. అక్కడ ఉంటాడు, శాసనసభకు రానంటాడు. అందుకని నేను ఒక మాట చెప్పా, అయ్యా రూపాయి కనిచ్చుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. 50 లక్షలు, 1 కోటి రూపాయలు కనిచ్చుంటే యలహంక ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేయి, సత్తా తేల్చుకుంటామని చెప్పా. సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉందా. అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ, మనందరం రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి. లోకల్ బాడీస్లో వాళ్ళ మాదిరిగా పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి పోటీలు లేకుండా చేసుకునేది కాదు. మనం జనంలో ఉంటాం, జనంలో బతుకు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిపై లూకోట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తుంది. కొడాలి నానిపై అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచారని ఇప్పటికే టీడీపీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. తాజాగా లూకోట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లు, పోర్ట్లను అలర్ట్ చేశారు. జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో రేషన్ బియ్యంలో అవినీతి పరిష్కారాలపై గుంటూరు రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, పలువురు వక్తలు పాల్గొని ఈ అంశంపై చర్చించి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మిరెడ్డి మాట్లాడారు. రేషన్ బియ్యం ఒక అవినీతిమయంగా మారిందని చెప్పారు. మండలాల వారీగా దళారులు ఏర్పడి లక్షల రూపాయల బియ్యాన్ని మాఫియా చేతుల్లో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం ద్వారా స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు లక్షల రూపాయలు గడిస్తున్నారని చెప్పారు. ఈ వ్యవస్థల అవినీతి అరికట్టేందుకే రేషన్ బియ్యానికి సపరేట్ గుర్తింపు కార్డు ఇవ్వాలని, సంక్షేమ కార్యక్రమాలకు ఆరోగ్యశ్రీకి వేరువేరు గుర్తింపు కార్డులు అందిస్తే బాగుంటుందని సూచించారు. అన్ని పథకాలకు ఒకే కార్డు ఉండడం వల్ల దుర్వినియోగం అవుతుందని సందేహం వెల్లబుచ్చారు. నాణ్యమైన బియ్యంతో పాటు రేషన్ షాపుల ద్వారా పలు రకాల నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. అవినీతిని అడ్డుకునేందుకు అధికారులు, నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. రేషన్ బియ్యంలో అవినీతి పరిష్కార మార్గాలనే అంశంపై జనచైతన్య వేదిక వివిధ రాజకీయ పార్టీలు, మేధావులతో చర్చాగోష్ఠి నిర్వహించింది. ఈ గోష్ఠిలో
ప్రధానంగా వచ్చిన అంశం రాష్ట్రంలో అవినీతి గణనీయంగా పెరుగుతూ ఉందని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి నెల 20 లక్షల నుంచి 25 లక్షల వరకు ఈ రేషన్ బియ్యంలో అవినీతికి లోనవుతున్నారని, ప్రతి మండలానికి ఒక కమిషన్ ఏజెంట్ని పెట్టుకొని వారి ద్వారా అవినీతి పాలవుతున్నారని తెలియజేయడం జరిగింది. పరిష్కారంగా తెలంగాణలాగా సన్న బియ్యం, నాణ్యత గల బియ్యం ఇవ్వాలని, బియ్యంతో పాటు ఇప్పుడు వస్తున్న మార్పుల దృష్ట్యా కొర్రలు, సాములు, జొన్నలు, సద్దలు ఇలాంటి ఇతర చిరుధాన్యాలు కూడా ఎవరికి లబ్ధిదారుడికి ఏది అవసరమైతే ఏది కావాలని కోరుకుంటే అది ఇచ్చే విధంగా ఉండాలని భావించడం జరిగింది. కేరళలో 14 రకాల వస్తువుల్ని ప్రజలకు ఉపయోగపడే వాటిని అక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ షాప్ ద్వారా ఇస్తూ ఉన్నారు. తమిళనాడులో 7 వస్తువులను ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం బియ్యం మాత్రమే కాకుండా బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర ఇలాంటి ఇతర అవసరాలను కూడా తీర్చే విధంగా రేషన్ షాపుని అభివృద్ధి పరచాలని చెప్పని కోరటం జరుగుతుంది. తెలంగాణలో అమలు చేసిన విధంగా సన్న బియ్యాన్ని, క్వాలిటీ గల బియ్యాన్ని అందించాలని భక్తులు తెలియజేశారు. రైతులు 3 నెలలు మాత్రమే పండే పంటని ఎక్కువ పండిస్తూ వాటిని లెవీ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఇస్తున్నారు. అలా కాకుండా రైతుల చైతన్యం తీసుకొచ్చి వారు ఇలాంటి దొడ్డు బియ్యాన్ని, ప్రజలు తినలేని బియ్యాన్ని ఉత్పత్తి చేసే విధంగా కాకుండా దాని భిన్నంగా క్వాలిటీ గల బియ్యాన్ని నెల్లూరు మనకొండలు కానీ లేక అలాంటి అనేక మంచి క్వాలిటీ కలిగిన బియ్యాన్ని ఉత్పత్తి చేయాలని చెప్పని భావించారు. ఈ అవినీతి పరిష్కారానికి ప్రధాన మార్గం తినగలిగిన బియ్యం, తినగలిగిన వస్తువులు మాత్రమే ఇవ్వాలి. తద్వారా 100% మంది లబ్ధిదారులు తీసుకుంటారనేది. కార్డులు కూడా కేవలం ఒకే కార్డు ఉండటం వలన బియ్యం అవసరం లేని వాళ్ళు కూడా అది ఆరోగ్యశ్రీ కోసమో, ఫీజు రీయింబర్స్మెంట్ కోసమో, లేక ఇతర సంక్షేమ పథకాల కోసమో కార్డులు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. దానికి బదులు 2 రకాలు లేక 3 రకాల కార్డుల్ని తీసుకురావడం అవసరం చెప్పని భావిస్తున్నాం. మాచర్లకు చెందిన చల్లా శివకుమార్, అతని కుటుంబంపై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న పాచర్ల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వైకాపా నేత తురకా కిషోర్ ప్రస్తుతం ఈ కేసులో గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కిషోర్ 2 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతి ఇచ్చిన మాచర్ల న్యాయస్థానం శుక్రవారం, శనివారం కిషోర్ను విచారించనున్న మాచర్ల పోలీసులు. గుంటూరు జిల్లా జైలు నుండి తురకా కిషోర్ను పోలీసు వాహనంలో మాచర్ల తీసుకెళ్తున్న మాచర్ల పోలీసులు శనివారం మరలా గుంటూరు జిల్లా జైలుకి తురకా కిషోర్ను హాజరుపరచనున్న మాచర్ల పోలీసులు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కాలువలను మున్సిపల్ సిబ్బంది వెంటనే శుభ్రపరచాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. గతంలో వర్షాకాలంలో నీళ్లు ఇళ్లలోకి చేరటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, మురుగునీరు నిలబడకుండా సిల్టేషన్ తొలగింపు పనులు ప్రారంభించాలన్నారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించడమే తమ ధ్యేయమని, ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతోనే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయని, దానిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వ్యక్తిగత దూరం పాటిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి ఇష్టానుసారం దోచుకొని తిని నేడు ప్రజల ముందు కళ్లు ఆర్పకుండా అబద్దాలు చెప్పే గనుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయనను ఎవరు విశ్వసించారని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరులో పర్యటించిన ఆయన కలెక్టరేట్ లో ఉద్యాన పంటలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం గోదావరి సమావేశ మందిరంలో కోకో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. కోకో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోకో గింజలు కొనుగోలు చేసే కంపెనీలకు కుమ్మక్కై అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించకుండా రైతులను వేధిస్తున్నాయని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కంపెనీలతో మాట్లాడిన మంత్రి అచ్చెన్న ఈ ఏడాది రైతుల వద్ద ఇప్పటివరకు ఉన్న మొత్తం కోకో గింజలు కొనుగోలు చేసేలా వారిని ఒప్పించారు. ఇకపై కోకో రైతులు ఇబ్బందులు పడకుండా వచ్చే ఏడాది నుంచి ప్రత్యేకమైన చట్టం తీసుకువచ్చి అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర వచ్చేలా చూస్తామని రైతులకు మంత్రి అచ్చెన్న హామీ ఇచ్చారు. మాటలైతే గత ప్రభుత్వంలో విపరీతంగా చెప్పారు. 3,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం, రైతుకు మేలు చేస్తున్నామని చెప్పారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టారో చూస్తే గుండు సున్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం
10 మాసాల్లో 140 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. అందులో 80 కోట్లు ఖర్చు పెట్టాం. గత 2 మాసాల నుంచి ఈ జిల్లాలో కోకో మీద చాలా ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కంపెనీ వాళ్ళతో స్పష్టంగా మాట్లాడాం. ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, మేము కొనమని చెప్పారు. గట్టిగా వాదిస్తే మీరు చెప్పారు కాబట్టి కొంటాం, అది కూడా 450 కంటే ఎక్కువ కొనలేమని చెప్తే మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాం. 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అందరితో మాట్లాడి కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం. రేపటి నుంచి కోకో కూడా ఏదైతే 1000, 1200, 1500 ఇంకా మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర ఉందో అదంతా కూడా కొని రాష్ట్ర ప్రభుత్వమే రిమైనింగ్ డబ్బులు పే చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాం. పార్వతీపురం పురపాలక కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. తెలుగుదేశం, వైసీపీ కౌన్సిలర్లు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. మరో 10 రోజుల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇప్పల పోలమ్మ, ఎర్ర కంచమ్మ, బంగారమ్మ గ్రామ దేవతల పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో అత్యవసరంగా పట్టణంలో చేపట్టాల్సిన పనులపై చర్చించారని టీడీపీ కౌన్సిలర్ కోరారు. దీంతో చైర్పర్సన్ గౌరీశ్వరి, వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. కౌన్సిలర్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. దీంతో వైసీపీ కౌన్సిలర్ల సమావేశాన్ని వాకౌట్ చేశారు. ఈరోజు పార్వతీపురం మున్సిపాలిటీలో ఒక బ్లాక్ డే కింద చెప్పాల్సిన దినం. కరెక్ట్గా ఇంకా 10 రోజులు కూడా లేదు. మన ఊర్లో ప్రతి 3 సంవత్సరాలకి అంగరంగ వైభోగం జరుపుకునే ఇప్పలపోలం తల్లి పండుగ, ఎర్రకంచమ్మ తల్లి పండుగ, బంగారం తల్లి పండుగ. ఈ పండుగ కావాల్సిన అభివృద్ధి పనులు, మంచినీటి సమస్య, సిల్ట్ తీయడానికి, వేస్ట్ మన ఎత్తడానికి ప్రధానంగా ఈరోజు ఎజెండాలో పెట్టడం జరిగింది. ప్రజలకు మంచినీటి ఇబ్బంది ఉంది, అందరికీ తెలిసిందే. చెత్త విషయం తెలిసిందే, కాలువల విషయం తెలిసిందే, పండగ విషయం కూడా తెలిసిందే. ఇది పెడితే ఓన్లీ బడ్జెట్ సమావేశం తప్ప ఈ సమావేశం నేను చేయను అని చెప్పి రాజకీయం చేసి, నేను మాత్రం వైసీపీ చైర్మన్ అని చెప్పి ఆ చైర్మన్ కున్న పదవిని మరీ దిగజార్చారు. ఇప్పుడున్న న్యాయ పరిధిలో మద్యం కుంభకోణంపై వెలుగు చూస్తున్న వాస్తవాలు చూసి జగన్ ఓరవలేకే అక్కసు వెళ్లగొక్కుతున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై జగన్ చేసిన విమర్శను తిప్పికొట్టిన నేతలు వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి పారిపోయిన విషయం గుర్తులేదా అని నిలదీశారు. విజయసాయిరెడ్డితో టీడీపీకి ఏ సంబంధమన్న నేతలు జగన్, సాయిరెడ్డి ఓ జైలుగూటి పక్షులు కాదని ప్రశ్నించారు. ఐఏఎస్ల నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి మేలు చేసి జైలుకి వెళ్లారో ప్రజలందరికీ తెలుసన్నారు. అనవసరమైన విమర్శలు మానుకోకపోతే తగిన రీతిలో ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. గారు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అమరావతి మీద విషం చిమ్మడానికి, జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి, పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తుంటే భూములు ఇస్తుంటే దాన్ని వాళ్ళని భయపెట్టడానికి, తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటి లిక్కర్ మాఫియాలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది. లా అండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లండి? రాష్ట్రంలో గతంలో లా అండ్ ఆర్డర్ మీ పాలనలో లేనందువల్లనే మిమ్మల్ని 11 స్థానాలకు దించారు. కొత్త బ్రాండ్లు ఏం లేవే, ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్లు ఇవాళ అమ్ముతున్నారు. బూమ్లు, జూమ్లు, ప్రెసిడెంట్ మెడల్లు, ప్రజలకు ఆరోగ్యానికి హానికరమైనటువంటి బ్రాండ్లు రావు. 56 ఎకరాల 36 సెంట్లు, ఎకరా 50 లక్షలు ఉర్సాకి ఇచ్చింది. అడుగుతున్నా నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే, తమరు అసలు వ్యవస్థల్ని 14th ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు. తమరు ఆర్థిక వనరుల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా?
విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తొత్తయ్యాడని. నువ్వు A1 ఆయన A2, మీరిద్దరు జైలు మేట్లు. అన్ని సంబంధాలు మీ ఇద్దరికి ఉన్నాయి. ఎవరికేం సంబంధం? రాజ్యసభ అమ్ముకున్నాడు అన్నాడు. ఆయన అమ్ముకున్నాడు, నువ్వు అమ్మిచ్చావు. IAS IPS జైలు పంపుతున్నారన్నారు. పాపం వాళ్ళ కర్మ. నీ తండ్రి అధికారులు ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలకి IAS ఆ రోజు జైలుకి పోయారు. ఈ రోజు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి ఈ రోజు వాళ్ళు అహంభావంతో కావాలని చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో APPSC Group 1 ఎగ్జామ్స్ హాయిలాండ్ లో దిద్దిస్తాడు ఆ పేపర్లో. IPS ఆఫీసర్ బుద్ధి ఉందా? జైల్లో ఉన్నాడంటే ఇక సమర్థిస్తావా? సిగ్గు నీ మాటనే కదా వాడు చేసింది. ఒక మహిళని ముంబై నుంచి తీసుకొచ్చి కారణంగా కేసులు పెట్టి జైలుకి పంపించిన దానికి జైల్లో ఉన్నాడు. నీకు దోచిపెట్టడానికి సహకరించినటువంటి IAS IPS ఇంకో రకంగా జైల్లో ఉన్నారు. వీటన్నిటి పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై గురుజల సబ్ జైల్లో ఉన్న తంగేడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల హరికృష్ణను పరామర్శించిన వైసీపీ నిజ నిర్ధారణ బృందం. అనంతరం మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ పోలీసులు చట్ట పరిధిలో పనిచేయాలని అన్నారు. చట్ట విరుద్ధంగా అహంకార ధోరణిలో ప్రవర్తించే పోలీసుల పట్ల వైసీపీ పార్టీ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొంతమంది పోలీసులు తమ పరిధికి మించి ప్రవర్తిస్తున్నారని తెలిపారు. గతంలో మహిళా కార్యకర్తపై కఠినంగా వ్యవహరించిన సిఐ భాస్కర్ తిరిగి అదే విధంగా వైసీపీ కార్యకర్త హరికృష్ణను చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించారని పోలీసు ఆఫీసర్లను టీడీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎటువంటి పోలీసు ఆఫీసర్ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తీసుకోకపోతే ఎలా యాక్షన్ తీసుకోవాలో మాకు తెలుసు. చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళతాం. లీగల్ గా పోరాడే శక్తి, యుక్తి, ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ పిచ్చి పిచ్చి కేసుల వల్ల, ఈ పిచ్చి పిచ్చి సీఐలు చేసేటటువంటి వెర్రికి తలలు వేసేటటువంటి కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఉప్పుతోళ్ల హరికృష్ణ ఫ్యామిలీ వాళ్ళ భార్య వచ్చారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మేము చూసుకుంటాం. వ్యవహారం అంతా కూడా లీగల్గా కావాల్సిన అన్ని వ్యవహారాలు మేము చూసుకుంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిరమ్మని మమ్మల్ని పంపించారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మీరు అక్రమ కేసులు బనాయించండి, పెట్టండి కేసులు. కానీ మీరు కొట్టడం చూస్తున్నారు చూడండి, అది మహానేరం. దాన్ని వదిలిపెట్టం. పూర్తి స్థాయిలో లీగల్ పేరు నుంచి కంపల్సరిగా లీగల్ సెల్ నుంచి దీని మీద హైకోర్టులో కూడా వేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేదానికి ధర్మబద్ధంగా పోరాటం చేస్తామని, న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని మీ అందరి తరఫున నేను ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.